హిరణ్యగర్భ పథం. బృహదారణ్యకోపనిషత్తు మొదటి అధ్యాయంలో కొన్ని ఉపాసనలు సూచిస్తోంది. శాస్త్రంలో నిజానికి అన్ని కర్మలకు ఉపాసనలకు వాటికి సంబంధించిన ఫలాలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఇహలోక ఫలాలు, కొన్ని పరలోక ఫలాలు. ఉపనిషత్తు ఉన్న సాధ్యాలన్నింటినీ చెప్పుకుంటూ పోలేదు కాబట్టి అన్నిటికన్నా ఉత్తమమైన సాధ్యం గురించి చెప్తున్నది. ఆ ఫలం హిరణ్యగర్భ పథం. హిరణ్యగర్భ లేదా విరాట్ల గొప్పతనం, పరిమితులను చర్చిస్తోంది. గొప్పతనం గురించి ఎందుకు చెప్తోందంటే గొప్ప కర్మలు, గొప్ప ఉపాసనలు చేస్తే దానికి గొప్ప ఫలాలు వస్తాయని చూపటానికి అత్యుత్తమ ఫలాన్ని చెప్తోంది. పరిమితుల గురించి ఎందుకు చెప్తోందంటే అది చెప్పకపోతే సాధకుడు హిరణ్యగర్భ పదవితో తృప్తి చెంది జ్ఞానకాండకు రావాలనుకోడు. హిరణ్యగర్భ గొప్పతనం ఏమిటంటే ఆయన జగత్ కారణం. అంతేకాదు ఆయనే ఉపాదాన కారణంగా జగతంతటా అంటే కార్యమంతటా వ్యాపించి ఉన్నాడు. అంటే సృష్టికి ఆయనే నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా. పరిమితి ఏమిటి అంటే ఆయన కూడా ఉద్భవించాడు. బ్రహ్మాదేవానాం ప్రథమ సంబభూవ. ముందు ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అనాది. ఈశ్వరుని నిర్వచనం చైతన్యం ప్లస్ సమష్టి కారణ ప్రపంచం. ఈశ్వరుని నుంచి హిరణ్యగర్భ ఉద్భవించాడు. హిరణ్యగర్భ అంటే చైతన్యం ప్లస్ సమష్టి సూక్ష్మ ప్రపంచం. హిరణ్యగర్భే జగత్తుని సృష్టించడమే కాక అందులో కూడా అనుప్రవేశం చేశాడు కాబట్టి హిరణ్యగర్భను సర్వాత్మ అంటారు. ఆ హిరణ్యగర్భకు ఉపాసన చేసిన వాళ్ళు హిరణ్యగర్భ పథం పొందుతారు. ఇది అన్నిటికన్నా శ్రేష్టమైనది అని ఉపనిషత్తు చెప్తున్నది.